ప్రేమకు హద్దులు లేవని నమ్మింది. చదువుకోవడానికి దేశం కాని దేశం వచ్చి ఒక భారతీయుడికి మనసిచ్చింది. భారతీయుల ప్రేమ అనంతమైందని, భారతీయులు చాలా స్వచ్ఛమైన వారని మంచి అభిప్రాయం ఏర్పరచుకుంది. అతడే లోకమని, ఈ దేశమే తన నివాసమని భావించింది. కానీ పెళ్లి పేరుతో మన దేశంలో ఆమెకు ఎదురైన చేదు అనుభవాలు చూస్తే నమ్మక ద్రోహానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా అనిపించక మానదు. రష్యాకు చెందిన ఓల్గా ఈవిడ పేరు. 2015లో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ JNUలో PhD చేయడానికని చెప్పి ఇండియాకు వచ్చారు. ఆ క్రమంలోనే ఒక భారతీయుడితో ఆమెకు పరిచయం అయింది. అది కాస్త ప్రేమగా మారింది. 2019లో వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. తన భర్తతో కలిసి ఈ దేశంలోనే శాశ్వతంగా ఉండిపోవాలని ఆమె కలలు కంది. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే ఆ కలలు కాస్త కళ్ళలైపోయాయి. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. వీసా రూల్స్ ప్రకారం స్పౌసల్ వీసా అంటే ఇండియాకి పెళ్లి చేసుకొని వచ్చిన విదేశీయులకు ఇచ్చే ఒక వీసా ఉంటుంది. దానికోసం అప్లై చేస్తే భర్త కనీసం ఇంటర్వ్యూకి కూడా రాకుండా ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టేశాడు. ఆమెను వదిలేసి కంప్లీట్ గా ఎక్కడికో వెళ్ళిపోయాడు. జనవరి 2024లో ఆమె భర్త ఎవరికీ చెప్పకుండా మాయమైపోయాడు. 6 నెలల పాటు నరకం అనుభవించింది. అతని కోసం ఓల్గా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని వెతికింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తినడానికి తిండి లేకపోయినా సరే తన భర్త ఎక్కడున్నాడో అని తప్పించిపోయింది. తీరా చూస్తే ఒక జపాన్ టూరిస్టు సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలో అతను సన్యాసి వేషంలో కనిపించాడు. తన భర్త సన్యాసి వేషంలో వారణాసిలో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక్కడ తను మాత్రం తిండి తిప్పలు లేకుండా, వీసా కోసం డబ్బులు లేకుండా నరకం అనుభవించింది. కనీసం నన్ను ఎవరైనా తీసుకెళ్లి ఒక సైకాలజిస్ట్ దగ్గర చూపించండి అని చెప్పి బతిమాలుకుంది. భర్త కనిపించకుండా పోయినప్పుడు ప్రాణాలకు తెగించి అతన్ని వెతికి పట్టుకుంది. తన భర్త క్షేమంగా ఉన్నాడని తెలిసి అతన్ని కలుసుకుంది. అప్పుడు మళ్ళీ సారీ నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ మళ్ళీ నమ్మించాడు. తన భర్తను బాగు చేసుకోవాలని హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగం చేస్తూ అతడికి ఆర్థికంగా కూడా అండగా నిలిచింది ఓల్గా. ఇంత చేసినా కూడా ఆ మనిషిలో మార్పు రాలేదు. అతడికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందన్న నిజం తెలిసిపోయింది ఓల్గాకి. ఈ నిజం తెలిసి ఓల్గా షాక్ అయిపోయింది. ఇక ఈ దేశం వద్దు, ఈ మనుషులొద్దురా బాబు అని చెప్పి ఒక దేశం పైనే ఆమె ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంది. తన స్వదేశానికి తిరిగి వెళ్ళిపోదామని ఎయిర్పోర్ట్ కు బయలుదేరుతుంటే అక్కడ మరో చేదు నిజం ఎదురైంది. గతంలో ఆమె భర్త పైన ఇచ్చిన మిస్సింగ్ కేసు కారణంగా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆమెను విమానం ఎక్కనివ్వలేదు అక్కడ అధికారులు. ప్రస్తుతం ఆమె వీసా చిక్కులతో అటు రష్యాకు వెళ్ళలేక ఇటు ఇక్కడ ఉండలేక నరకం అనుభవిస్తుంది. ట్రాన్స్లేషన్ పనులు చేస్తూ సంపాదించిన కొద్దిపాటి డబ్బు కూడా భర్తకు ఫోన్ కొనివ్వడానికి, వైద్యం చేయించడానికి, ఆయనకే మనసు బాలేదని చెప్పి ఆయనని సైకాలజిస్ట్ కి చూపించడానికి ఖర్చు పెట్టేసింది. చివరికి తన వీసా కోసం సహాయం చేయమని అడిగితే ఆ కుటుంబం అంతా మొహం చాటేసింది. ఆమె చేసిన సహాయాన్ని, ఆమె పంచిన ప్రేమను మర్చిపోయి నీది కంట్రోలింగ్ నేచర్ అని చెప్పి తన పైన ఒక ముద్ర వేశాడు ఆ భర్త. దీనికి ఆ కుటుంబం అంతా కూడా వత్తాసు పలకడం అత్యంత దారుణం. అతను తన కుటుంబాన్ని కూడా అలాగే మోసం చేశాడు. కానీ వారికి ఇల్లు, డబ్బు, అండగా ఉండే బంధువులు ఉన్నారు. కానీ ఓల్గాకు ఈ దేశంలో ఎవరున్నారు? తన వల్ల లాభం పొందిన భర్త కుటుంబమే తనను వెలివేసింది. తన గురించి చెడుగా చెప్పడం ఆమెను మానసికంగా కుంగదీయడం జరిగింది. నిజంగా ఆమె అన్నట్టు తను చేసిన ఏకైక తప్పేదైనా ఉందంటే ఆ అబ్బాయిని ప్రాణంగా ప్రేమించడమే అనేది నిజంగా అక్షర సత్యంలా అనిపిస్తుంది ఇప్పుడు. ఆమె తన గాథను హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో పంచుకుంది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెకు భారతదేశ నలుమూలల నుంచి ఇప్పుడు మద్దతు లభిస్తుంది. మోసం చేసిన సదరు వ్యక్తి పైన నెటిజన్లు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తక్షణమే దీనిపైన స్పందించి ఓల్గాకు న్యాయం చేయాలని కోరుతున్నారు.